తెలుసుకోవాల్సిన అన్న ఆతృత కూడా ఉండొచ్చు. కాబట్టి మీరు వాళ్ళకి టైం టు టైం అండ్ అగైన్ నేను ఒకసారి రివిజన్కి కూడా వాళ్ళని మానిటర్ చేస్తూ ఉండండి. అండ్ మోరోవర్ వాళ్ళకి టైం టు టైం ఏమైనా క్లారిఫికేషన్స్ ఉన్నా కూడా క్లారిఫై చేస్తూ ఉండండి మీరు. అండ్ ఇట్లా చేసుకుంటూ మీరు సెల్ఫ్ అనలైజ్ చేసుకొని మీరు అట్లా ప్రిపేర్ అవుతూ ఉంటే మీరు హ్యాపీగా పాస్ అయిపోతారు. ఓకే, దెన్ ఇప్పుడు మనకు పర్సంటేజెస్ ఎంత పర్సంటేజ్ కావాలి, వాట్ ఈజ్ యువర్ టార్గెట్ అనేది సక్సెస్. ఇప్పుడు మీరు 50లో ఉన్నారు, 90 కావాలా, 100/100 కావాలా, అది మీరు ప్రిపేర్ చేస్తున్నారు. అది ఆ టార్గెట్ని ఫిక్స్ చేసుకొని ఎంత ప్రిపేర్ అయితే, ఎంత ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే దాన్ని అచీవ్ అవుతారన్న దాని మీద ప్రిపరేషన్ మీరు కాన్సన్ట్రేట్ చేసుకొని టైం స్పెండ్ చేసుకుంటూ దాన్ని రివిజన్ చేసుకుంటే హ్యాపీగా పాస్ అవుతుంది. ఎగ్జామ్ అంటే టెన్షన్, ప్యానిక్ అంటారు. నో, మీరు కరెక్ట్గా ఇప్పుడు టైం ఉంది మనకి, కాబట్టి మీరు ప్రిపేర్ అయితే 100% ఇక్కడ ఉన్న విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా పాస్ అయ్యే ఛాన్సెస్. ఓకే, కాబట్టి నిజంగా ఇట్లాంటి మోటివేషన్ క్లాసెస్ కానీ అట్లాంటి మా కాలంలో లేవు. సో మీరందరూ రియల్లీ బ్లెస్డ్. యాక్చువల్గా గవర్నమెంట్ కూడా ప్రైవేట్కి దీంట్లో అన్ని ఇస్తున్నాయి కాబట్టి దీన్ని అన్ని మీరు సద్వినియోగం చేసుకొని ఖచ్చితంగా మీ ఉన్నత స్థాయికి మీరు ఎదగాలని చెప్పి దాని తర్వాత మీ హైయర్ స్టడీస్లో కూడా చదివి అక్కడ కూడా సక్సెస్ అయ్యి మంచి ప్రొఫెషన్స్లో మీరు అందరూ కూడా భవిష్యత్తులో నిలదొక్కుకోవాలని చెప్పి మీ కాళ్ళ మీద నిలబడేట్టు ఇది అసలు బిగినింగ్. కాబట్టి ఖచ్చితంగా దీన్ని సీరియస్గా తీసుకొని చదువుకొని ప్రిపేర్ అయ్యి సెటిల్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.